బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చాలు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడా పరలోక రాజా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ఈ రీతిగా మీ లేఖనాలను మేము ప్రభువా ధ్యానిస్తుండగా మీరు మా మధ్య నుండి మాతో ఉండి మీరే నడిపించి మాకు మీరే పొందమని మీ శక్తి కలిగిన ఘనమైన నామమును బట్టి అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. చేరిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మీ దీవెన దయచేసి నడిపించండి. మహిమ మీరే పొందండి. ప్రభువులో బలపరిచి ఆశీర్వదించమని దేవా, మీ సంధానానికి తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. ఇంకా రావలసిన వారిని తోడుకొనండి. మీ కార్యాలు మెండుగా మా జీవితాల్లో దండిగా జరిగించి దీవించండి. యేసయ్య శక్తి కలిగిన నామంలో అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 27వ వచనములో నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడు ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. గొప్ప అద్భుతాలు వారి జీవితాల్లో జరిగాయి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు. ఇశ్రాయేలులో 10 రకాల తెగుళ్ళ చేత, తీర్పుల చేత దేవుడు ఇశ్రాయేలుని విడిపించి తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు వీరు గోషేను ప్రాంతంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా వారు ఉన్నటువంటి ప్రాంతాలని ఏ తీర్పు తాకలేదు. అంతా చీకటైన అక్కడ చీకటి లేదు. అన్ని చోట్ల మిడతలు బాధించిన అక్కడ లేవు. అన్ని చోట్ల మిన్నల్లులు బాధించిన అక్కడ లేవు. అన్ని చోట్ల రక్తం, నీళ్లు రక్తంగా మారిన అక్కడ లేదు. అన్ని చోట్ల కప్పలు బాధించిన అక్కడ కప్పలు బాధించలేదు. కారణం ఏంటంటే ఐగుప్తులో వారి పక్షంగా దేవుడు ప్రత్యేకంగా కార్యాలు చేశాడు. ఈ రీతికి ఎప్పటికీ కూడా నేను మీకు తోడుగా ఉండి నా కార్యాలు మీ పట్ల నేను జరిగిస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తాను అనడానికి నేను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా. ఆయన స్వస్థపరచడానికి మనుషుల దగ్గర నుంచి ఆయన ఒకటి కోరుకున్నాడు. ఆయన కోరుకున్నది ఏమిటి అనేది ఆలోచన చేస్తే, ఒకటి ఆయన మాటలను మనం శ్రద్ధగా వినాలి. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైన దానిని మనమేం చేయాలట చేయాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. అంటే ఈ 3 పనులు కనుక మనం చేస్తే దేవుడు ఐగుప్తీయులకు వచ్చే తెగుళ్ళు ఏది కూడా నేను మీకు రానివ్వను అంటే, అన్యులకి ఇవ్వబడిన తెగుళ్ళు మీకు రావు. మీ ప్రక్కల వారికి వచ్చే తెగుళ్ళు మీకు రావు. లోకమంతటి మీదకి ఏ విధమైనటువంటి తెగుళ్ళు ఇబ్బందులు వచ్చినా మీ మీదకి మాత్రం ఆ విధమైనటువంటి తెగుళ్ళను నేను రానియను. అది దేవుని యొక్క గొప్ప వాగ్దానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా ఎవరికి ఏది వచ్చినా నేను సుఖంగా ఉండాలి అనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. సహజంగా స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అనుకుంటారు. కానీ స్వస్థత ఇవ్వాల్సింది దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడు ఎప్పుడు స్వస్థత ఇస్తాడు? ఒక వ్యక్తికి దేవునితో ఒక మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు, దేవుని మాట అంటే భయపడే తత్వం, దేవుని మాటకు వినే తత్వం, దేవుని యొక్క మాటకు లోబడేటువంటి తత్వాలు మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క జీవితాల్లో కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరచు దేవుడు. ఎట్లాగట? ప్రక్కల వారికి ఏది వచ్చినా, ఐగుప్తీయులకు వచ్చినా లేక ఆయా దేశాల్లో ఉన్నా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కాపాడతాను. నిజమే, భక్తిని బట్టి దేవుడు వ్యక్తుల జీవితాల్లో కార్యాలు చేస్తాడు. చాలామంది అనుకున్నట్టు ఎవరో ఏదో చేస్తే మనకేదో కలిసి వస్తుంది అనేది భ్రమల్లో బ్రతకడమే. కొంతమంది అంటారు, మాకు పెద్దగా స్పాన్సర్ చేయండి, ఇన్ని వేల రూపాయలు మీకు జబ్బు పోతుంది, ఇన్ని వేల రూపాయలు మాకు స్పాన్సర్ చేయండి, మీకు ఉన్నటువంటి అప్పులు పోతాయి, ఇన్ని వేల రూపాయలు మీరు స్పాన్సర్ చేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి,
ఈ విధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పనివి, వాక్యములో లేనివి వారు సొంత అభిప్రాయాలను తీసుకుని వచ్చి ధనార్జన కోసం ప్రజల మధ్యలో రుద్దుతున్నారు. దేవుని మాట వింటే, మీరు బూతులు మానితే, మీరు పాపాలు మానితే, అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉంటే, న్యాయంగా నడుచుకుంటే, అన్యాయానికి దూరంగా ఉంటే, ఆయన కట్టలకి మనం లోబడితే, మనుషులు ఏం చేస్తున్నారట? మనుషులు కల్పించిన పద్ధతులను ఏం చేస్తున్నారట? దైవోపదేశాలుగా బోధిస్తున్నారు. ఏం చేస్తున్నారట? దైవోపదేశాలుగా మనుషులు కల్పించిన పద్ధతులు. ముఖ్యంగా క్రైస్తవులు కూడా మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధిస్తారు. యేసుక్రీస్తు ప్రభు అంటే భయపడరేం కానీ పాస్టర్ గారి అంటే భయపడే తత్వం. అమ్మో అమ్మో అయ్యగారు వచ్చేసారు, అమ్మగారు వచ్చేసింది, ఏదేదో పెద్ద హడావుడి చేసేస్తూ ఉంటారు. అందరూ మనుషులమే. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని భక్తుల ఎదుట, దైవజనుల ఎదుట నటన ద్వారా రాదు. రియల్గా దేవుని దగ్గర యథార్థంగా బ్రతకడం ద్వారా మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. మనుషులు పైవేషాలు చూస్తారు. ఇంకా బైబిల్ చెప్తుంది, నా జనులు మట్టి గోడ కట్టగా ఈ ప్రవక్తలు ఆ మట్టి గోడ పైన ఏం చేస్తున్నారట? గచ్చుపూత పోస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాం, ఓకే అంటున్నారు అంతే. కేవలం లౌకికవాదంతో కానుకలకు ఆశపడి సేవ చేసే తత్వం ప్రజల్లో కనబడుతుంది. ఈ రోజున ఎక్కువ ఆ పరిస్థితిని చూస్తున్నాం. అట్లా స్వస్థతలు రావు. దేవునితో మీకు సంబంధం. ఒక దైవజనుడు ఏమి చేయగలడంటే దేవునికి మీకు సత్సంబంధాలు నేర్పగలడంతే. ఏం చేయాలి? దేవుణ్ణి మీరు ఎరగాలి, మిమ్మల్ని దేవుడు ఎరిగేటట్టుగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైంది న్యాయం, మీరు న్యాయంగా బ్రతకండి. దేవునికి ఇష్టమైంది ఆయన మాట శ్రద్ధగా వినడం, కాబట్టి మీరు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి. దేవునికి ఇష్టమైంది దేవుడు ఏదైతే కట్టడాలను నియమించారో ఆ కట్టడాలకు అనుకూలంగా దేవునికి ఇష్టలుగా బ్రతకండి. అది దేవునికి ఇష్టమైంది. అప్పుడు ఏం చేస్తారంటే లోకంలో వచ్చేటువంటి ఏ తెగుళ్ళు కూడా మీకు రావు. ఒకవేళ వచ్చినప్పటికీ స్వస్థపరిచి యెహోవాను నేనే, స్వస్థపరిచి యెహోవాను నేనే. యోబు గ్రంథం 5:18. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అంటే గాయపరిచింది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయన చేతులే గాయాన్ని చేస్తున్నాయి, తరువాత ఆయన చేతులే స్వస్థతనిస్తున్నాయి. మరి ఎందుకు ఆయన ఏ తెగులు మీకు రానివ్వను అన్న దేవుడు ఎందుకు ఎలా చేశాడు? ఎందుకు ఆ తెగులు రావడానికి అనుమతించాడు? అంటే దేవునికి మనం ఎక్కడో దూరంగా ఉంటున్నాం, అదే సంగతి. దేవుని యొక్క మాటకు అవిధేయులుగా ఉంటున్నాం అంతే. చాలా మందికి మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరిస్తూ యేసు ప్రభువును కూడా వెంబడిస్తూ బ్రతకాలనుకుంటారు. అది అన్నిటికీ సాధ్యం కాదంతే. దేవునికి ఇష్టడుగా ఉంటే, దేవునికి ఇష్టడు కనుక ప్రజలు కూడా ఇష్టడుగా మారగలరు. ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు ప్రజలకు నువ్వు వ్యతిరేకంగా కనపడతావు. అందరిది ఒక దారి, ఈ నీకు ఒక గోదారి అనుకుంటారు. కానీ అది కాదు. దేవునికి ఇష్టమైనటువంటి దారి నలుగురికి నచ్చే దారి కాదు. అవుతుందా? అందరూ ప్రతిమకి నమస్కారం అందరూ పెట్టారు, నేను కూడా పెడితే పోలే అనుకున్నాడా? నేను పెట్టను అనుకున్నాడు అంతే. ముగ్గురు నో అన్నారంతే. రాజుగారిని స్తుతించాలి, రాజుగారిని కనపరచాలి. నేను యేసు ప్రభువుని తప్ప దేవుణ్ణి తప్ప ఎవరిని కనపరచను. దానియేలు వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. వారి పట్ల దేవుని కార్యాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఏ తెగులు రానివ్వలేదు. సింహాల గుహలో తినేయాలి ఎవరిని? దానియేలుని. కారణం ఏంటంటే తన నిర్దోషత్వాన్ని బట్టి నేను నా దేవునికి ఎట్లా కనిపించాను? నిర్దోషినిగా కనిపించాను కనుక. పరిశుద్ధత నేర్పడం లేదు. పరిశుద్ధాత్ముడి గురించి చెప్తున్నారు, పరిశుద్ధతను మర్చిపోతున్నారు. రియాలిటీ మర్చిపోతున్నారు, యథార్థతను మర్చిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివాసం చేస్తారు? పరిశుద్ధత ఉన్న దగ్గర నివాసం చేస్తాడు ఆయన. అపరిశుద్ధతకు దేవుని దగ్గర చోటు లేదు. నీ హృదయంలో అపవిత్రమైన కార్యాలుండి నీ అపవిత్రమైన కార్యాలలో నువ్వు బ్రతుకుతూ పరిశుద్ధాత్మ నీకు వచ్చింది అని చెప్పడం అవివేకం అవుతుంది. అసూయ పోలే, అపవిత్రమైన కార్యక్రమాలు పోలే, కానీ పరిశుద్ధాత్ముడు నీకు వచ్చేసాడంటే ఎట్లా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్ముడు నిజంగా నీలో నివాసం చేయడానికి, పరిశుద్ధాత్మ నిన్ను సంధించడానికి, ఆ ఆత్మ నిన్ను దర్శించడానికి నువ్వు చేయవలసింది హృదయాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
దేవుని మాటలతో నింపుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివాసం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు కల్పించేశారు, వాక్య విరుద్ధమైన వాటిని తెచ్చి వాక్యాలు కలిపి రుద్దేశారు ప్రజలకంటే. ఇదే నిజమేమని భ్రమల్లో ప్రజలు బ్రతికేస్తున్నారు. ఈ మధ్యన బోధ కూడా డైరెక్ట్గా ఆత్మానుసారమైన బోధ ఉండడంలే. ఎవడో తయారు చేస్తాడు స్క్రీన్లో, ఆ సీడీలు పెట్టుకుని స్క్రీన్ మీద పెట్టి ఆ బోధ ఎక్కువ అయిపోయింది. ఈ మధ్యన పౌలు ఆ రీతిగా బోధించలేదు, యేసుక్రీస్తు ప్రభువు ఆ రీతిగా చెప్పలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు చెబుతుంటే ఆత్మానుసారం వెళ్ళిపోతుంటే వెనకాల ఉన్నవాడు ఆ రిఫరెన్స్ టక్ 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 కోడ్ చేస్తే వెయ్యాలి, అంత అవసరమైతే, అంతే కదా. కానీ నువ్వేం చేస్తావు, ఆ సీడీని ఫాలో వెళుతూ ఆ సీడీని చూపిస్తూ నువ్వు వాక్యం చెప్తున్నావంటే అక్కడ ఆత్మానుసారమైంది ఉండదు. అన్ని చోట్ల సీడీలు దొరుకుతాయి. కాబట్టి ఆత్మతో దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? దేవుని మాట వినాలి. దేవునితో సంబంధం నీకు ఉండాలి. దేవునితో సంబంధం ఉన్నప్పుడు ఎవరు లేకపోయినా పర్వాల. అందరితో ఒక దారి అయితే ఈయనకి ఏం పోయే, ఎందుకు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడా, ఇబ్బంది తెచ్చిపెట్టుకున్నాడు చావు, రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఉండొచ్చు. డోంట్ కేర్. కానీ రాలేదు చావు రాలే. కారణం అతడు దేవునికి ఇష్టడు. ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్. కాబట్టి దేవుని స్పష్టత కార్యాలు, దేవుడు మనకున్నటువంటి రుణాలు, దేవుడు మనకున్నటువంటి బాధలు, వీటన్నిటిని తొలగించాలి. లోకంలో పడి మన యవనస్తులైన పిల్లలు కొట్టుకొని పోకుండా ప్రత్యేకంగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడేటట్లుగా పిల్లలను పెంచాలి. మనం ఆ రీతిగా పెంచగలిగినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు వారి జీవితాల్లో. ఎల్లకాలం మన పిల్లలతో ఉన్నాం, దేవునితో సంబంధం కనుక ఉంచితే తప్పనిసరిగా వారి జీవితాల్లో దేవునితో అంటుకట్టబడి ఉంటారు. కాబట్టి దేవుడు వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దేవుడు కార్యం. అన్నిసార్లు సమస్యలను బట్టే కాదు, దేవునికి దూరమైన దాన్ని బట్టే కాదు, కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు కూడా సమస్యలు వస్తాయి. ఎట్లా వస్తాయి? దేవుని మహిమ కొరకు కూడా వస్తాయి కొన్నిసార్లు. అది యథార్థవంతులకు సాధ్యమవుతుంది. బూతులాడేవాడికి, అసూయపడేవాడికి, నాకు యోగుకు వచ్చినట్టు శ్రమలు వచ్చినాయి, సొల్లు కబుర్లు పనికిరారు. వ్యభిచారికి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని దగ్గర కూర్చొని తన వ్యభిచార క్రియలైన ప్రక్కన పెట్టి యోగుకు జరిగినట్టుగా నాకు జరిగిందని సొల్లుకోవడానికి ప్రజల్ని నమ్మిస్తే పిచ్చోళ్ళు నమ్ముతారే కానీ దేవుడి దగ్గర ఇది సాధ్యం కాదే. యథార్థతను బట్టి దేవుడి కార్యం జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ సమస్య వచ్చింది పాపాన్ని బట్టి అనే తత్వం ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన గాయపరిచాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి? జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు చేసుకోవాలి. అందుకని ద్వితీయోపదేశకాండంలో 32:39 ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు. దేవుడు పట్టుకున్నాడు వ్యవహారాన్ని, ఎవడు విడిపించలేడు. ఒక్కొక్కడు అనుకుంటాడు ఆ చర్చికి వెళ్తే ఏదో జరుగుద్ది, ఈ చర్చికి వెళ్తే ఏదో జరుగుద్ది. ఏమీ రాదు. నిన్ను వెంటాడుతుందే నీ పాపపు యొక్క ఫలితం. నువ్వు దేవుని దగ్గర ఎక్కడ పారేసుకున్నావు, ఎక్కడ పడిపోయావు అక్కడ లేస్తే తప్ప, అక్కడ దిద్దబడితే తప్ప నా చేతిలో నుంచి నిన్ను విడిపించువాడు ఎవడూ లేడు. పాస్టర్లు విడిపిస్తారు అనుకుంటున్నారు కొంతమంది. ఆ మధ్యలో ఒక ఆయనకు దర్శనం వచ్చి, దర్శనంలో చనిపోయి, దర్శనంలో రాత్రిపూట పడుకుని నిద్రపోతున్నాడు, చనిపోయినట్టు కల వచ్చింది. కల వచ్చిన తర్వాత పరలోకం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళడానికి కోటాలు ఇట్టేది నేనే, కానుకలు పెద్ద కానుకలు ఇచ్చేది నేనే, సంఘంలో పెద్దవి నేనే, పెద్ద నేనే. యేసు ప్రభు వారికి చెప్పు నేను వచ్చాను, దేవదూత చెప్పి అనిపించాను. దేవదూత వెళ్ళి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే రాని, మనం చేసేదేమో రాని. లోపలికి వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత తను తాను చూసుకుంటే అతను ఒంటి నిండా గాయాలే, ఆత్మ స్వస్థత అతనికి లేనే లేదు. దాక్కోవడానికి చీకటి వెతుకుంటే అక్కడ ఎక్కడ చీకటి లేదు. ఆ లోపలికి వెళితే అక్కడ ఎవ్వరూ అంత పరిశుద్ధులే ఉన్నారు, కొద్దిమంది. కడు పేదలు అనుకున్న వాళ్ళు అక్కడ ఆనందదాయకంగా ఉన్నారు. తర్వాత కొంతమంది మనుషుల దృష్టిలో ఎన్నికలైన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళకి అక్కడ కనపడుతున్నారు. ఇక్కడ గొప్ప పబ్లిసిటీలో ఉన్న వాళ్ళు అక్కడ ఎవరు కనపడలేదు ఆయనకి. ఇక చివరికి చీకటి బయటకు వచ్చాడు. గుమ్మం దగ్గర నుంచి దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ చీకట్లు వెళ్ళి పాతాళంలో పడ్డాడట.
అక్కడ చూస్తే పెద్ద పబ్లిసిటీ పాస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు, స్టేజెస్ మీద కనపడిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు, దేవుడి పేరు చెప్పుకొని కోట్లు పడగెత్తిన వాళ్ళంతా అక్కడే ఉన్నారట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదీ వ్యక్తుల యొక్క వేషధారణ బట్టి, భాషను బట్టి చూడకూడదు. దేవుని మాట వింటున్నారు లేదా, దేవుడి మాట విని ఒడుగుతున్నారు లేదా, వాక్యానుసారంగా జీవించడానికి భక్తి చేస్తున్నారా, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకు భక్తి చేస్తున్నారా, మనుషులు వినే ప్రార్థన చేస్తున్నారా, దేవుడు వినే ప్రార్థన చేస్తున్నారా, మనుషుల మెప్పు కోసం బోధిస్తున్నారా, దేవుని మెప్పు కోసం ఆత్మ మంటతో బోధిస్తున్నారా, ప్రజలు మారాలనే మంటతో బ్రతుకుతున్నారా, లేదా కానుకలు పోగేసుకోవడానికి వ్యక్తులను పోగు పెట్టుకుంటున్నారా? ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మన భక్తి జీవితాలు, మన పరుగులు ఏ రీతిగా ఉన్నాయి? భ్రమలతో బ్రతకక్కడ తేటగా దేవుని యొక్క వాక్యం ఉంది, నా చేతిలోంచి నిన్ను విడిపించువాడు ఎవడో లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, చాలా మంది అనుకుంటారు మనం ఎక్కడికన్నా వెళ్తే గొప్పడం అయిపోతారు, ఎక్కడ బూతులోడైతే అక్కడికి వెళ్ళినా ఆయన బూతులోడే అంటారు, ఎక్కడ వ్యభిచారైతే ఇంకో చర్చికెళ్ళి అక్కడే వ్యభిచారే అంటారు. అక్కడ ఎందుకంటే అతని తత్వం, అతని చూపు, అతని క్రియలు అబ్జర్వ్ అయిపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బ్రతుకులో మారాలి, జీవితాలు మారాలి, ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకోవాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, నీతిని అనుసరించాలి, న్యాయాన్ని వెతకాలి, ప్రభువుకి ఇష్టంగా బ్రతకడం అనేది జీవితంలో అలవర్చుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మాట దయచేసి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో మనిషి పాపి అవడానికి కారణాలు ఏంటో. యెషయా గ్రంథం 1:6 వచనం, 1:6, కాలం మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఏ స్వస్థత ఇది? శరీరానికి బాగానే ఉంది, అందమైన శరీరం. బైబిల్లో చాటు ఉంటుంది, సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అంటాడు. దేవుడిచ్చిన సృష్టిలోనే దేవుడిచ్చిన సౌందర్యం గొప్పది, దానికి తగుమాత్రంగా ఉండాలి, కానీ ఎక్కువ గంగిరెద్దులాగా తగిలించుకోవాల్సిన అవసరం లేదు. అని మీకు బంగారం ఉండొద్దని నేను చెప్పను. బంగారం అదొక ఆర్థిక స్తోమత అంతే. ఆస్తులు ఆర్థిక స్తోమత, భూములు ఆర్థిక స్తోమత. విశ్వాసికి ఉండవలసిన విధానం వేరు, దైవజనుడికి ఉండవలసిన విధానం వేరు, అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మీరు బంగారం పోగు పెట్టుకోవచ్చు, మీకు ఆర్థిక అవకాశం ఉండొచ్చు. ఒకరి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలకి లేకుండా బ్యాంకులో పెట్టుకుని 70 పైసలకి రూపాయికి వడ్డీకి తక్కువ ఇంట్రెస్ట్కి బంగారం మీకు ఆర్థిక భరోసా, అవునా కదా? మొట్టమొదటి ఉంది ఇశ్రాయేల్లో, అది దూడ చేయడానికి వాడకూడదు, స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన కుమారుడు వస్తే ఉంగరం పెట్టడానికి ఉపయోగించవచ్చు, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సగం తెలిసి సగం తెలియకుండా చెప్పకూడదు, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము సభకు వచ్చిన బంగారం అంతా ప్రజల్లోంచే గనుల్లోంచి తోకొచ్చారా? ఇశ్రాయేల్ సమాజంలో ఏముంది? బంగారం ఉంది. మందిరానికి వాడిన, ఇక్కడేమో మందిరానికి వాడారు, అక్కడ దేనికి వాడారు? మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దూడ కోసం వాడారు. నన్ను చేసి అమ్మ నువ్వే తెచ్చావు అమ్మ తల్లి అన్నారు లేదా? అంటే చెడుకు వాడకూడదు, మంచిగా వాడుకోవాలి, గర్వపడకూడదు, అణుకోగలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉందా అనకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుడు మన జీవితాల్లో ఏది ఇచ్చినా దేవుని మహిమార్థమై తలగా చేస్తానన్న దేవుడు అయిందా? ఏం చేస్తాడు ఆయన? తలగా చేస్తాడు. పైకి బాగానే కనపడుతున్నాం, కానీ హృదయంలోకి దేవుడు తొంగి చూస్తే అరకాల మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా ఏమనేట? దెబ్బలున్నాయి, పచ్చి పుండ్లు ఉన్నాయి, వాటి నిండా చీము రక్తాలు నిండిపోయి ఉన్నాయి. ఏ విధమైనటువంటి స్వస్థత లేదు. ఆ హృదయం నుంచి అదే బూతులు, చీము రక్తాలంటే, అదే అసూయ మాటలు, అదే చెడు, అదే చెడు, అదే చెడు. కలిసి వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకోవద్దు, పరలోకం కోసం యేసయ్యని నమ్ముకోండి. తర్వాత కలిసి రావాలా, నీకు కలిసి రాకూడదా అనేది దేవుని చిత్తంలో నువ్వు చేసే భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ముందు కలిసి వచ్చే ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఏమొచ్చినాయి? కలిసి వచ్చే ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ప్రార్థన ఇట్టుకమ్మా దెయ్యాలు పోతాయి, ప్రార్థన ఇట్టుకుంటే దెయ్యాలు పోతాయి. అసలు ముందు వాక్యాన్ని బ్రతుకు మార్చుకోవాలి కదా, బ్రతుకు మారాలి. ప్రార్థన పెట్టుకున్నావు, బ్రతుకు మార్చుకోవడానికి పెట్టుకో, తప్పుగా పెట్టాలి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, జీవితంలో మార్పు చెందడానికి దేవుడు తన కార్యాలు మన పట్ల జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్.